న్యూ ఇయర్ వేళ దేశంలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారనేటువంటి సమాచారం. రాజస్థాన్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఓ కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 150 కిలోల అమోనియం నైట్రేట్, పేలుడు క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యూజ్ వైర్లను గుర్తించారు పోలీసులు. ఢిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనేటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు ఢిల్లీ కారు బాంబు పేలుల్లో 15 మంది దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ముస్తాబవుతున్నటువంటి వేళ రాజస్థాన్లో భారీ కుట్ర భగ్నానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. तो ये जिसमें एक मारुति सियाज जो गाड़ी थी, ये गाड़ी बूंदी से रवाना हुई और टोंक की तरफ ये गाड़ी आ रही थी. टोंक डीएसटी को सूचना मिली तो ये मारुति सियाज गाड़ी थी जिसमें एक एक्सप्लोजिव जब्त किया गया और ये एक्सप्लोजिव जो है ये 150 किलो अमोनियम नाइट्रेट था जो यूरिया के कट्टों में छुपा के रखा गया था. इसके अलावा 200 एक्सप्लोजिव कार्ट्रिज भी पुलिस ने बरामद किए. इसके साथ 1100 मीटर इनके साथ वायर पुलिस ने बरामद किए हैं और 2 आरोपी हैं जिनको अरेस्ट किया गया है. जिनमें एक है सुरेंद्र पुत्र भंवरलाल, उम्र 48 वर्ष, ये करवल थाना है जो बूंदी जिले में है. दूसरा आरोपी है सुरेंद्र मोची पुत्र दूली लाल जी, इसकी उम्र है 33 वर्ष और यह भी करवर जो थाना है बूंदी जिले में उसके रहने वाले हैं. यह सारी जो कार्रवाई है डीएसटी को जब इस बात की सूचना मिली, जो टोंक जो जिले की स्पेशल टीम है उसमें उनको सूचना मिली कि कोई एक एक्सप्लोजिव वाली गाड़ी है जो वहां बूंदी से टोंक आ रही है, तो बरौनी थाना इलाके में इस कार्रवाई को अंजाम दिया गया और ओम प्रकाश जी जो डीएसटी इंचार्ज है उनके नेतृत्व में डीएसटी टीम ने यह कार्रवाई. बूंदी से अगर टॉप आ रहे हैं बरौनी में जी एक्चुअल में जैसे जब सूचना मिलती है तो उस अकॉर्डिंग जहां सेफली गाड़ी को रोका जा सके और जहां सेफ होकर माल सप्लाई कर रखा है, कहाँ कर रखा है. आगे पीछे घूमने एक जगह खड़ा हो गया. और इनमें दर्ज किया भैया कहाँ अपन दोनों थे ना, एक तो कोई 3-5 भारतीय विस्फोट पदार्थ अधिनियम 1908 भारतीय विस्फोट पदार्थ अधिनियम 1908 దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ముస్తాబవుతున్న వేళ రాజస్థాన్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. రాజస్థాన్లో ఓ కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమోనియం నైట్రేట్, పేలుడు క్యాట్రిడ్జ్లు, ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఢిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక రాజస్థాన్లోని టోంక్ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపినటువంటి తనిఖీలో భాగంగా ఓ మారుతి కారులో దాదాపు 150 కిలోల అమోనియం నైట్రేట్, 2000 పేలుడు క్యాట్రిడ్జ్లు, 1100 మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజస్థాన్లోని బూందీ ప్రాంతం నుంచి టోంక్ ప్రాంతానికి పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారులో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నటువంటి సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇక గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగినటువంటి కారు బాంబు పేలుళ్లో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ బృందం కీలక విషయాలను తేల్చింది. ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ I-20 కారులో ఆత్మాహుతి చేసుకుని దారుణానికి పాల్పడినట్లుగా పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి చెందినటువంటి చాలామంది డాక్టర్లకు సంబంధాలున్నట్లుగా వెల్లడైంది.